హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ జోస్ వ్లాగ్స్. నేను మీ హర్తాని. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీరు చూడబోతున్నారు హంసల్ దివి బీచ్. ఇదైతే మన కృష్ణా జిల్లాలోని కోడూరు మండలానికి చెందిన దివిసీమ గ్రామంలో అయితే ఉంటుంది. అవినిగడ్డ అనే ఊరు నుండి అయితే ఈ హంసల్ దివి 21 కిలోమీటర్ల డిస్టెన్స్ లో, ఇంకా గుంటూరు నుండి అయితే 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్, ఇంకా 4 వీలర్స్ కి ఇంకా 40 రూపీస్, 2 వీలర్స్కి 20 రూపీస్, ఇంకా హెవీ వెహికల్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం బీచ్కి ఎంటర్ అయ్యేటప్పుడు అభయారణ్యం నుండి వెళ్ళాల్సి ఉంటుంది. అదేనండి, సముద్రంలో చిన్న చిన్న మొక్కలు అయితే ఉంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాలని మనం రేర్గా చూస్తాము. ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి జనాలు తక్కువ మంది వస్తారు. ఎందుకంటే బందర్ బీచ్, ఇంకా బాపట్ల బీచ్ నియర్లో ఉన్నాయి కాబట్టి చాలా మంది అక్కడికే వెళ్తారు. ఇక్కడికైతే చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడైతే కాలుష్యం అంటే పేపర్స్, వాటర్ బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలు అనేవి కూడా ఈ బీచ్లో ఉండవు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే ఎలాంటి ఫుడ్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది. మనం బాపట్ల బీచ్ గమనించినట్టయితే అక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి, కానీ ఇక్కడ ఎలాంటి ఫుడ్ స్టాల్స్ అయితే ఉండవు. మీరు ఇన్ కేస్ ఫుడ్ తినాలి అనుకుంటే రేపల్లో కానీ అవినగడ్డలో కానీ ఫుడ్ తినేసి రండి, లేకపోతే పార్సల్ తెచ్చుకోండి. అంతేకాని ఇక్కడ ఎలాంటి ఫుడ్ అయితే ఉండదు. ఇంకా నాగాయలంక అనే గ్రామంలో అయితే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకా ఈ సముద్రం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ చూడొచ్చు మనం సాగర సంగమం. అంటే కృష్ణానది యొక్క ఎండింగ్ అనేది ఈ సముద్రంలో జరుగుతుందన్నమాట. కృష్ణానది ఈ సముద్రంలో కలిసి ఇక్కడతో కృష్ణానది ప్రవాహం ఆగిపోతుంది. మీరు చూడొచ్చు, ఇటువైపు మొత్తం కెరటాలన్నీ కనిపిస్తున్నాయి సముద్రంలో వైట్‌గా. ఇటువైపు చూసినట్టయితే నది యొక్క అలలు ఎలా చిన్నగా పారుతున్నాయో వేరియేషన్ అయితే బాగా కనిపిస్తుంది. కాతే బై బ్యాడ్ లక్ ఏంటంటే ప్రెజెంట్ ఇక్కడికి వెళ్ళడానికైతే పర్మిషన్స్ అనేవి లేవు. ఎందుకంటే దీని లోతు ఒక తాటి చెట్టంత లోతుందంట. అంతకుముందే 23 మెంబర్స్ చనిపోయారంట దీనిలో పడి. సో అందుకనే ఇక్కడికైతే వెళ్ళడానికి పర్మిషన్స్ అయితే లేవు. దూరం నుండి అయితే మేము వీడియో తీసాము. వేరియేషన్ అయితే చాలా బాగుంది, చూడవలసిన ప్రదేశమే. కానీ ప్రెజెంట్ అయితే ఇది చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా అయితే ఉందన్నమాట. ఈ బీచ్‌కి వెళ్ళాలి అనుకుంటే రేపల్ల, ఇంకా అవినగడ్డ ఇక్కడ నుండి అయితే ఆటోస్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మాట్లాడుకొని అయితే వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.